హాయ్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్‌గా డీఎస్‌సికి సంబంధించి సిలబస్ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. ఒకసారి వెబ్‌సైట్‌లో వెళ్లి డౌన్‌లోడ్ చేద్దామండి. సో, సెర్చ్ పేజ్‌లో ఏపీ డీఎస్‌సి 2024 సిలబస్ టైప్ చేస్తే మనకి ఒక వెబ్ పేజ్ వస్తుంది. సో, ఏపీ డీఎస్‌సి రిక్రూట్మెంట్ నవంబర్ 2024 దాన్ని క్లిక్ చేసామంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అండి. సో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో, మొత్తం ఇది మొత్తం అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ ఇచ్చినారు చూడండి. మెగా డీఎస్‌సి 2024 సజెస్టివ్ సిలబస్. క్లిక్ హియర్ టు డౌన్లోడ్. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇదే అండి పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. సో సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024. సో సిలబస్ని సజెస్ట్ చేస్తున్నారు, పర్టికులర్ సిలబస్ అని. చూడండి ఈ పాయింట్ చూడండి. ఫాలో 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ ది థర్డ్ టు 10th క్లాసెస్. అంటే సో థర్డ్ నుంచి 9th వరకు న్యూ బుక్స్, 10th అయితే ఓల్డ్ బుక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క రాబోయే డిఎస్సి నోటిఫికేషన్కి. ఇండెక్స్ చూడండి. ఇండెక్స్ ఎడ్జిటి వాళ్ళకి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ప్లస్ టీజీటీ వాళ్ళకి, అండ్ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ టీజీటీ వాళ్ళకి, అండ్ పీజీటీ ప్రిన్సిపల్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొత్తం ఓవరాల్గా ఇండెక్స్ ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓవరాల్ మెయిన్గా ఎడ్జిటీకి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, దాని ప్యాటర్న్. హెచ్ఈటీ సెకండ్ గేట్ ఇచ్చే సిలబస్ ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్కి 4 మార్క్స్, అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి వచ్చి 8 మార్క్స్. కంటెంట్, సో ఇక్కడ కంటెంట్ అంటే మనకి మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కింద వస్తుంది. సో వాటికి సంబంధించి మెథడాలజీస్ మొత్తం 60 మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే 40 మార్క్స్ కంటెంట్, 20 మార్క్స్ మెథడాలజీకి ఉంటుంది. సో తర్వాత మన ఈ ఎడ్యుకి సంబంధించి మ్యాథ్స్ సిలబస్ని అనలైజ్ చేద్దామండి. దాని ఎడ్యుకి సంబంధించి మ్యాథమెటిక్స్ కంటెంట్ 8 మార్క్స్, క్లాస్ 3rd to 8th వరకు. సో డిఫికల్టీ లెవెల్ అనేది 10th క్లాస్, డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్ దాని మీద బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ద ఫస్ట్ టాపిక్ నంబర్స్ అండి. సో ఈ నంబర్ సిస్టమ్ సంబంధించి చూడండి, పెట్టింది చాలా వరకు ఉన్నది. ఎల్సిడి కావచ్చు, జీసీడీ, చాలా వరకు ఓవరాల్గా ఫండమెంటల్ అడిషన్, సబ్ట్రాక్షన్ అవి కానీ, నాలెడ్జ్ అబౌట్ నంబర్స్ ఓవరాల్గా ఉంటుందండి వీటిలో. నెక్స్ట్ అర్థమెటిక్ కాన్సెప్ట్, అర్థమెటిక్లో బాడ్ మాస్ రూల్స్ కానీ, అండ్ రేషన్, ప్రపోర్షన్, ప్లస్ డిస్కౌంట్ అండ్ సేల్ ట్యాక్స్ వాటి గురించి ఇచ్చున్నారు. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చున్నాడు. జామెట్రీలో కూడా ఇచ్చున్నాడండి. జామెట్రీ మెయిన్ టాపిక్. దీంట్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క జామెట్రీలో. నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్ అండి. సో డేటా హ్యాండ్లింగ్ వచ్చి ఇది గ్రాఫ్స్ మీద ఆధారపడి చేసుకుని ఉంటుంది ఈ డేటా హ్యాండ్లింగ్ అనేది. నెక్స్ట్ ఆల్జీబ్రా, చాలా ఈజీగా ఉంటుంది ఆల్జీబ్రా అండి దీంట్లో. సో ప్యాటర్న్ కొన్ని సెలవు దాంట్లో కొన్ని కంటెంట్ ఇచ్చినాడు, దాన్ని ఫాలో అవ్వండి దాన్ని. నెక్స్ట్ మెన్సురేషన్. సో మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మెన్సురేషన్ టాపిక్. దాని తర్వాత మ్యాథమెటిక్స్ యొక్క మెథడాలజీ అండి. 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కొన్ని టాపిక్స్ 6 టాపిక్స్ దాన్ని ఫాలో అవ్వండి. మెయిన్గా ఈ మ్యాథమెటిక్స్లో ఏంటంటే ఇక్కడ నంబర్ సిస్టమ్ కానీ, అర్థమెటిక్, జామెట్రీ, డేటా హ్యాండిలింగ్, ఆల్జీబ్రా అండ్ మెన్సురేషన్. మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేసేది జామెట్రీ, మెయిన్ ఫోకస్ చేసేది జామెట్రీ అండ్ మెన్సురేషన్. వీటి ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాడు ఎప్పుడైతే డిఫరెంట్ లెవెల్ క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తున్నాడంటే కంపల్సరీ వాటి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మనం దాని కూడా ఛాన్స్ ఇవ్వకూడదు వాటికి. సో ఒకవేళ ఆ విధంగా ఇచ్చినట్లయితే దాన్ని కూడా ఊహించుకొని మనం ఆ యొక్క డిఫికల్ట్ లెవెల్ని అనలైజ్ చేసుకొని వాటి మీద ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా వాటికి ఏం చేయాలంటే ఇక జామెట్రీ, మెన్సురేషన్కి కంపల్సరీగా మనం దాని కీ పాయింట్స్, అంటే వాటిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఏదైతే డిఫికల్టీగా ఉంటుందో వాటిని మన యొక్క నోట్ ప్రిపరేషన్ చేసుకుంటే మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రిపరేషన్ చేసేటప్పుడైనా, ఎగ్జామ్కి ముందు రోజు వెళ్ళేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఓ డిఫికల్ట్ లెవెల్ అయినప్పుడు కంపల్సరీగా కొంతమంది గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండకపోవచ్చు. సో డిపెండింగ్ అపాన్ ది ప్రాక్టీస్. ఓకేనా. సో అదేవిధంగా నెంబర్ సిస్టమ్ కూడా వస్తుంది. నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఇది చాలా ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు మెమరైజ్ చేస్తూ ఉంటారు. సో వీలైనంత వరకు ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ కానీ మీరు ఒక నోట్స్ రూపంలో కీ పాయింట్స్ కానీ మీరు రెడీ చేసుకుంటే కంపల్సరీగా ఈ మ్యాథమెటిక్స్లో మంచి స్కోర్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉందండి.
థాంక్ యూ అండి.